హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఘోర మరణం పొందారు. ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఈ ప్రమాదంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఇజ్రాయెల్, అమెరికా హస్తమేమైనా ఉందా అనే కోణంలో కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. మరోవైపు ఒక ప్రెసిడెంట్ ప్రయాణించే హెలికాప్టర్పై అంత అశ్రద్ధ ఎలా ఉంటుందనే అనుమానాలు కూడా పెరిగాయి. అసలేం జరిగింది? రైసీ మరణం వెనుక మరింకేదైనా రీజన్ ఉందా? లెట్స్ ఫోకస్. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లో కూడా యుద్ధం తప్పదేమో అనుకున్నారు. కానీ ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ చనిపోతారనే ఊహ కూడా ఎవ్వరికీ రాలేదు. అంతెందుకు, ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయారని అధికారికంగా కన్ఫర్మ్ చేసిన తరువాత కూడా ఇరాన్లో కొందరు ప్రజలు తమ అధ్యక్షుడు బతికి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. 1988లో వేలాది మంది సామూహిక మరణ శిక్షలను పర్యవేక్షించడంలో సహాయం చేసిన దేశ అత్యున్నత నాయకుడికి ఆశ్రితుడిగా ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఉన్నారు. అత్యంత కఠినమైన సాంప్రదాయవాదిగా రైసీకి పేరుంది. 2021లో ప్రెసిడెంట్ అయిన తరువాత ఆయుధాల స్థాయికి యురేనియంను కూడా సుసంపన్నం చేయడంతో పాటు ఇటీవల ఇజ్రాయెల్పై డ్రోన్ క్షిపణి దాడిని ప్రారంభించి పాశ్చాత్య దేశాలకు సవాల్ విసిరిన నాయకుడు 63 ఏళ్ల రైసీ. ఏది ఏమైనప్పటికీ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. అయితే ఈ హెలికాప్టర్లో ఇబ్రహీం రైసీతో సహా 9 మంది మృతి చెందారు. ఆ దేశ విదేశాంగ మంత్రి హోసిన్ అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా అందులో ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ తెలిపింది. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మే 19న ప్రమాదానికి గురికాగా ప్రమాదం జరిగినట్టుగా భావిస్తోన్న ప్రదేశాన్ని గుర్తించినప్పటికీ వాతావరణం సహకరించకపోవడంతో అక్కడికి చేరుకోవటానికి చాలా సమయం పట్టింది. స్థానిక మీడియా కథనం ప్రకారం ఇరాన్, అజర్బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్కలాసి, ఖొదాఫరిన్ అనే 2 డ్యాంలను మే 19న ఇబ్రహీం రైసీ అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఎల్హమ్ అలియేవ్ తో కలిసి ప్రారంభించారు. ఆ తరువాత ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ రాజధాని తబ్రిజ్ రాజధానికి వెళుతుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రైసీ మరణాన్ని ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ మోసిన్ మన్సూరీ సోషల్ మీడియాలో, స్టేట్ టెలివిజన్లో చేసిన ప్రకటనలో ధృవీకరించారు. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతం తబ్రిజ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు భావిస్తోన్న ప్రాంతానికి సహాయ బృందాలు వెళ్లేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో తొలుత రెస్క్యూ ఆపరేషన్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. హెలికాప్టర్లో రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియన్, ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్స్ ఇమాంలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే బయలుదేరిన అరగంటకే హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక అటవీ ప్రాంతంలో కూలిపోయింది. సమాచారం అందిన వెంటనే ఇరాన్ రెస్క్యూ టీం హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి వెళ్లింది. మే 19 నుంచి రైసీ కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టారు. దాదాపు 15 గంటలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ ఎవ్వరూ బతికి లేరని, హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిందనే నిర్ధారణకొచ్చారు. హెలికాప్టర్ కూలిన ఫోటోలను కూడా విడుదల చేశారు. అయితే విమానం కూలిపోవటానికి గల కారణాలపై అధికారిక సమాచారం లేనప్పటికీ విమానం పర్వత శిఖరంపైకి దూసుకెళ్లినట్లు సైట్లో తీసిన ఫోటోల ద్వారా తెలుస్తోందని స్టేట్ టీవీ నివేదించింది. ఇక ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని గుర్తు చేస్తోంది. ఎందుకంటే రైసీ ప్రయాణించింది, వైఎస్ఆర్ ప్రయాణించిన 2 హెలికాప్టర్లు బెల్ కంపెనీకి చెందిన విమానాలే. ఈ కంపెనీ అమెరికాకు చెందింది. దీంతో పాటు 2 నాయకులు ప్రతికూల వాతావరణంలోనే ప్రయాణం చేశారు. ఇరాన్లో తీవ్రమైన పొగమంచు ఉండటం వల్ల విమానం దారి కనబడక కూలిపోగా వైఎస్ఆర్ విషయంలోనూ భారీ వాన, పొగమంచు కారణంగా విమానం కూలిపోయింది. ఇక రెస్క్యూ ఆపరేషన్లో జాప్యం జరగటానికి కూడా దాదాపు ఒకే కారణాలున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు దాదాపు 600 కిలోమీటర్ల దూరం. పర్వతాలతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతం. కొద్ది రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రెస్క్యూ విమానం సైతం ల్యాండ్ కాలేకపోయింది. ప్రతికూల వాతావరణం వల్ల గగనతల సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సరిగ్గా వైఎస్ఆర్ చనిపోయినప్పుడు కూడా దట్టమైన అడవిలో వర్షం మధ్య ప్రమాద స్థలాన్ని గుర్తించడం లేటయింది.
దాదాపు 25 గంటల పాటు వెతికిన తరువాత వైఎస్ఆర్ ప్రమాద స్థలాన్ని చేరుకున్నారు. ఇక రాజకీయ కోణంలో కూడా ఇరు నేతల మరణాలు పలు అనుమానాలకు తావిచ్చాయి. ఇలా చాలా అంశాల్లో ఈ రెండు మరణాలకు పోలిక కనిపిస్తోంది. ఇటీవల చెలరేగిన ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. రైసీ 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధికారం చేపట్టినప్పటి నుండి నైతిక చట్టాలను కఠినతరం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై రక్తపాతంతో కూడిన అణచివేతను అమలు చేశారు. అలాగే ప్రపంచంలో శక్తివంతమైన దేశాలతో అణు చర్చలలో బలంగా ముందడుగు వేశారు. ఇక ఇరాన్ విదేశాంగ విధానం ఇరాన్ అణు కార్యక్రమంపై తుది నిర్ణయం తీసుకునే అంతిమ అధికారాన్ని కలిగి ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా రైసీ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. రైసీ రాజకీయ సిద్ధాంతాలను అతివాద ఇస్లామిక్ వాదంగా పరిగణిస్తారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక సంక్షోభాలతో ఇరాన్లో అసమ్మతి పెరుగుతున్న సమయంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం జరగటం అందరినీ ఆలోచింపచేస్తోంది. అంతేకాక ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమాలు, ఉక్రెయిన్లో యుద్ధ సమయంలో రష్యాతో ఇరాన్ లోతైన సైనిక సంబంధాలకు సంబంధించి ఇరాన్ మతాధికార పాలకులు అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇరాన్ మిత్రపక్షంగా ఉన్న హమాస్ గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసి గాజాపై ఇజ్రాయెల్ దాడికి కారణమైనప్పటి నుండి ఇరాన్తో అంటకాగుతున్న హౌతీ లాంటి సమూహాలు మధ్య ప్రాచ్యమంతటా తీవ్రమైన ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఇరాన్ ద్వంద్వ రాజకీయ వ్యవస్థలో మతాధికారుల స్థాపన, ప్రభుత్వం మధ్య చీలిక కూడా స్పష్టంగానే కనిపిస్తోంది. ఇక 1989 నుండి ఇరాన్లో సుప్రీం నాయకుడు 85 ఏళ్ల అయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం అన్ని ప్రధాన విధానాలపై నిర్ణయాధికారాన్ని కలిగి ఉన్నారు. కొన్నేళ్లుగా రైసీ ప్రధాన విధానాలను ఆమోదించిన ఖమేనీకి ఇప్పుడు రైసీ బలమైన పోటీదారుగా ఉన్నారని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇక 2021 ఎన్నికల్లో రైసీ విజయం తర్వాత అమెరికాతో సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. 8 ఏళ్ల పాలనలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ అమెరికాతో సహా ప్రపంచ శక్తులకు అణు ఒప్పందంపై చర్చలు జరిపారు. అయితే రైసీ విజయం తర్వాత అన్ని అధికార శాఖలను కరుడుగట్టిన సాంప్రదాయవాదుల నియంత్రణలోకి తెచ్చారు. ఏది ఏమైనప్పటికీ మతాధికారుల పాలనకు వ్యతిరేకంగా విస్తృతమైన నిరసనలొచ్చాయి. వాటిని ఖమేనీ పర్యవేక్షణలో రైసీ తీవ్రంగా అణగదొక్కారు. దేనికి తోడు పాశ్చాత్య ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకుంది. దాన్ని తిప్పికొట్టడంలో విఫలమవటం వల్ల రైసీ స్థితి కూడా దెబ్బతింది. ఈ బలహీనమైన పరిస్థితుల మధ్య ప్రెసిడెంట్ రైసీ మరణం చర్చనీయాంశమైంది. ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక స్వదేశ హస్తముందా, అమెరికా ఇజ్రాయెల్ ప్రమేయముందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.